ఈరోజు అనగా 21 5th month 2026 నాటి రోజువారీ పంచాంగ వివరాలు మరియు గ్రహాల గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను మరియు వారు పాటించవలసిన విషయాల గురించి సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. నేటి పంచాంగ విశేషాలు 21 మే 2026 గురువారము, సంవత్సరము శ్రీ పరాభవ నామ సంవత్సరము, మాసము అధిక జ్యేష్ఠ మాసము, తిథి పంచమి, ఉదయము 8:26 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రము పుష్యమి నక్షత్రము రోజంతా ఉంటుంది. చంద్ర సంచారము కర్కట రాశి. విశేష యోగం ఈరోజు గురువారము మరియు పుష్యమి నక్షత్రం కావడం వల్ల అత్యంత శుభప్రదమైన గురు పుష్య యోగం ఏర్పడింది. కొత్త పనులు ప్రారంభించడానికి, లక్ష్మీ ఆరాధనకు ఇది చాలా విశేషమైన రోజు. ఇక రాశులలోకి వెళ్ళే ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాము. గోచార ఫలితం ప్రకారము ఉద్యోగ మరియు వ్యాపార వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలను మంచి ఫలితాలను ఇస్తాయి. లాభాలను అందుకుంటారు. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు రావచ్చు కాబట్టి మాట తీరుపై నియంత్రణ అనేది అవసరము. దీనికి పరిహారం ఏంటంటే, ఈరోజు గురు పుష్య యోగం ఉన్నందు కారణం చేత శ్రీ దత్తాత్రేయ స్వామిని మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ నెయ్యితో దీపం వెలిగించండి. రెండవ రాశి వృషభ రాశి గురించి తెలుసుకుందాం. మీ రాశిలో బుధుడి సంచారం మరియు చంద్రుడి అనుకూలత వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పాత బాకీలు వసూలవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఈరోజు చేయవలసిన పరిహారం ఏంటంటే, లక్ష్మీదేవి అష్టోత్తరం పఠించడం లేదా గుడిలో పసుపు రంగు పువ్వులు సమర్పించడం అనేది చేయవచ్చు. ఇక మూడవ రాశి మిథున రాశి. ప్రారంభించిన పనులలో స్వల్ప అడ్డంకులు ఎదురైనప్పటికీ మీ సమయస్ఫూర్తితో వాటిని విజయవంతంగా ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు పొదుపు పాటించండి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఈరోజు చేయవలసిన పరిహారం ఏంటి అంటే, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల మీ జీవితంలోని ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి. చంద్రుడు మీ రాశిలోనే సంచరిస్తూ ఉండడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది. వృత్తి రంగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. నూతన వస్తు లేదా వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఈరోజు చేయవలసిన పరిహారం, గురువారంతో కూడిన పుష్యమి నక్షత్రం కాబట్టి శివునికి లేదా దత్తాత్రేయునికి అభిషేకం చేయడం చాలా మంచిది. ఇక సింహరాశికి వస్తే, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అయితే కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది మరియు వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం అనేది చాలా ముఖ్యమైన విషయము. ఈరోజు చేయవలసిన పరిహారం ఏంటంటే, సూర్య నమస్కారాలు చేయడం మరియు ఉదయాన్నే ఆవుకు బెల్లం తినిపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక కన్యా రాశిలోకి వెళ్తే, ఈ రోజు మీకు అదృష్టం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. మిత్రుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు చేయవలసిన పరిహారము, దక్షిణామూర్తి స్తోత్రం పాటించడం లేదా గురు చరిత్ర పారాయణం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక తులారాశిలోకి వస్తే, వృత్తి ఉద్యోగాలు పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పై అధికారుల ప్రశంసలను కూడా పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈరోజు చేయవలసిన పరిహారము, నవగ్రహ శ్లోకాలు పఠించడము మరియు పేదలకు అన్నదానము లేదా సహాయం చేయడం చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి. ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనాలను చేసుకుంటారు. విదేశీ ప్రయాణాలు లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైనటువంటి సమాచారం ఈరోజు అందుతుంది. పనులు వేగంగా సాగుతాయి. ఈరోజు చేయవలసిన పరిహారం, శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధైర్యము, కార్యానుకూలత లభిస్తాయి. ఇక ధనుస్సు రాశి. అష్టమ చంద్రుడి ప్రభావం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు అలాగే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. పనుల్లో స్వల్ప జాప్యం జరగవచ్చు. పరిహారం,
ఈ రోజు వీలైనంత వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. శివాలయ దర్శనం చేసుకొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ఇక మకర రాశి, భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి సానుకూలమైనటువంటి వార్తలను అందుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు. పరిహారము, శనిదేవుడికి స్మరిస్తూ రావి చెట్టు వద్ద ప్రదక్షిణాలు చేయడం మరియు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల మంచి లాభం పొందుతారు. కుంభరాశి, గోచార ఫలితం ఏంటంటే కోర్టు వ్యవహారాలు లేదా శత్రు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్యం మెరుగవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. మీకు ఈరోజు పరిహారం చేయవలసింది ఏంటంటే పేద విద్యార్థులకు చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం వల్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక మీనరాశిలోకి వెళ్తే సంతానపరమైన విషయాలలో శుభవార్తలు వింటారు. మేధోపరమైన పనులలో విజయం సాధిస్తారు. సృజనాత్మక రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. పాత స్నేహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఈరోజు పరిహారం, బ్రాహ్మణులకు లేదా గురువులకు అరటి పండ్లను సమర్పించి వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.